మన ఛానల్ మొదటి టైం చూస్తున్నట్టు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రేపు మార్నింగ్ మనం గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారండి వ్యూ మాత్రం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మాట్లాడుకున్నాం కదా, గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్తున్నామని చెప్పేసి చాలా ప్రసిద్ధత. అలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఈ ట్రిప్ టూర్కు వెళ్తే ప్రజెంట్ మనం ఏంటంటే గంగారం కూడా దాటేసుకొని అశ్వరపేట రోడ్లో అన్నమాట. ఇక్కడ నుంచి అశ్వరపేట వెళ్ళేసి అశ్వరపేటలో మనం అయితే ప్రజెంట్ అశ్వరాపేట వచ్చేసాము. అసలు రోడ్స్ అండి ఎంత దరిద్రంగా ఉంటాయంటే రోడ్స్ అశ్వరాపేటలో. దరిద్రంగా ఉన్నాయి అశ్వరాపేటలో రూట్. మనం ప్రజెంట్ అయితే దగ్గర గుబ్బల మంగమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చేసామండి. అంటే కొంచెం దూరంలో ఉన్నామనమాట. మన ఎదురుగా మనం వచ్చే దారిలో కూడా అసలు డిఫరెంట్ టెంపుల్స్ అనమాట. అసలు ఎంత అందమైన కట్టడాలంటే నిజంగా చాలా అద్భుతంగా కట్టారండి. నిజంగా ఒక ఊరికే ఒక 2, 3 టెంపుల్స్ అయినా ఉన్నాయండి. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. చూడండి అసలు ఎంత అద్భుతంగా కట్టారంటే టెంపుల్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. చుట్టూ మీరు చూసుకోవచ్చండి. నేచర్ ఎంత అందంగా ఉందో అసలు. పొలాలు, చెట్లు, అడవులు, గుట్టలు అన్నిటి మధ్యలో వాటరు. అసలవన్నీ చూస్తుంటే మనసుకి ఎంత మంచిగా అనిపిస్తుందంటండి. మళ్ళీ చిన్న చిన్న ఊర్లు, ఆ ఊర్లల నుంచి దారులున్నాయి. అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ఎక్స్‌పీరియన్స్ మాత్రం. ట్రావెలింగ్ అయితే చాలా బావుంది. మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. అసలు రోడ్లు గూడా పర్లేదు కొంచెం ఇటు అనుకున్నాం గానీ, చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి రోడ్లు మాత్రం. నిజంగా వెళ్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు రోడ్ల మీద వెళ్తున్నామా? లేకపోతే గుంటల మీద వెళ్తున్నామో కూడా తెలియట్లేదు. అసలు చాలా అంటే చాలా బావుందండి నిజంగా. ఒక్కసారైనా కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. దేవుడి దగ్గరికొచ్చి దర్శనం తీసేసుకొని, మనకు కావాల్సిన మొక్కులు మొక్కుకొని, ఎవరికైనా ఏంటండి కావాల్సింది? చూడండి ఇంత అడవిలో, ఇంత గుంటల ప్లేస్‌లో కూడా ఆర్‌టీసీ బస్సులు కూడా తిరుగుతున్నాయంటే ఎంత గ్రేట్ అండి అసలు. నిజంగా అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఖచ్చితంగా వర్త్ అండి ఈ ప్లేస్ రావడం మాత్రం. నిజంగా నేనైతే ఈ ప్లేస్‌కొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకైతే చానా అనుభవాలు, మంచి మంచి ఆలోచనలొచ్చాయన్నమాట. ఇక్కడికి రావడం వల్ల చాలా చూసాను నేను. చాలా నేర్చుకున్నాననమాట. మంచి మనుషుల మధ్యలో ఇలా కుల, మత భేదాలు లేకుండా ఇలా అన్ని టెంపుల్స్‌కి తిరిగి ఎక్స్‌ప్లోర్ చేసుకొని మన జీవితాన్ని మనం సాగించడంలో ఎలాంటి తప్పు లేదండి. గుర్తుంచుకోండి.
ఆల్మోస్ట్ ఇగ చేసాము. ఆహ్, ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు గదా! వీళ్ళతో పాటే మనం వచ్చామనమాట. మన వెహికల్ అదే. చూడండి అసలు ఎంత ఇబ్బందనిపించిందంటే ఆ వెహికల్ మీద నాకు వచ్చేటప్పుడు. నిజంగా అది గుంటలలో వస్తున్న రోడ్డు మీద వస్తున్న నాకేం అర్థం అవ్వలేదండి. నిజంగా చూడండి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి, అసలు ఈ దేవత కొన్ని ఏళ్ళగా, కొన్ని దశాబ్దాలుగా అంటే ఇక్కడ వెలిసారనమాట. గుబ్బలు గుబ్బలుగా వెలవడం వల్ల గుబ్బల మంగమ్మ తల్లి అని చెప్పేసి పేరొచ్చింది. అసలు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగుందండి. ఆ కొండల మీద వెలిసింది. ఆ కొండల మధ్యలో వెలిసింది దేవత మాత్రం చాలా అంటే చాలా బావుంది. మీకు చూపిస్తాను. వాటర్ మధ్యలో నుంచి అలా జలపాతం జారుతుంటే దాని మధ్యలో వెలిసారనమాట. అసలు చాలా ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం పైకెళ్ళిపోదాం. మన వెహికల్ అయితే అక్కడ లెఫ్ట్ సైడ్‌లో పార్క్ చేసేసుకొని వంట వండే వాళ్ళు వంట వండుతున్నారనమాట. మనం ఏంటంటే పూజ సామాగ్రి కొన్ని తీసేసుకొని ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళిపోయి ఇక్కడ కిందొక దేవత ఉంటారనమాట.
మొత్తానికైతే అన్నీ కంప్లీట్ జేసేసుకున్నామండి. వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 2 అవర్స్ ఆడుకున్నాము. ఇదండి మొత్తం ఇన్ఫర్మేషన్. మీరు వెళ్తూ, వెళ్తూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. అందరికీ షేర్ జేయండి. థాంక్ యూ. జై